వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పీఆర్సీ చైర్మన్ నియామకం 2023 నుంచి బకాయిలన్నీ చెల్లింపులు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నవారు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలైన వేతన సవరణ సంఘం, పీఆర్సీ చైర్మన్ నియామకం, పెండింగ్లో ఉన్న కరువు భత్యం, డిఏల మంజూరు వంటి కీలక అంశాలను త్వరలో ప్రభుత్వం దృష్టికి సమగ్రంగా తీసుకెళ్తామని ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ ఏపీఎన్జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేవి శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఏ విద్యాసాగర్ స్పష్టం చేశారు. విజయవాడలోని గాంధీనగర్లోని ఏపీ ఎన్జీఓ హోంలో గురువారం నిర్వహించినటువంటి ఎన్టీఆర్ జిల్లా నూతన కార్యవర్గ ఎన్నికల సమావేశానికి వారు ముఖ్య అతిథులుగా అయితే హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఉద్యోగుల వేతన సవరణ గడువు 2023 జూలై నుంచే ప్రారంభం కావాల్సి ఉందని, అయితే గత ప్రభుత్వం వేతన సవరణ కమిటీ నియమించినప్పటికీ దానికి అత్యంత కీలకమైన చైర్మన్ నియమించకపోవడం వల్ల ప్రక్రియ ముందుకు సాగలేదని విమర్శించారు. అదేవిధంగా ఉద్యోగులకు ప్రతి 6 నెలలకు ఒకసారి విడుదల చేయాల్సిన డిఏ బకాయిలు పేరుకుపోయాయని, గత ప్రభుత్వం వీటిని మంజూరు చేయడంలో నిర్లక్ష్యం వహించిందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని కొంత సహనం వహించాం, సమయం ఇచ్చాం, కానీ సమస్యలు పరిష్కారం కాలేదని వారు పేర్కొన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులు, ఉన్నతాధికారులను కలిసి ఉద్యోగుల బకాయిల గురించి విన్నవించామని, తమ విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం తక్షణమే సుమారుగా 6,300 కోట్ల రూపాయలు విడుదల చేసిందని శివారెడ్డి, విద్యాసాగర్ గుర్తు చేశారు. ఇదే స్ఫూర్తితో పెండింగ్లో ఉన్న పీఆర్సీ చైర్మన్ నియామకం, డిఏల మంజూరు తదితర సమస్యలపై కూడా ప్రస్తుత ప్రభుత్వం సానుకూలంగా స్పందించి త్వరితగతిన నిర్ణయం తీసుకుంటుందని తాము గట్టిగా ఆశిస్తున్నామని అయితే ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లా నూతన కమిటీ ఎన్నిక. అనంతరం జరిగిన ఎన్నికల ప్రక్రియలో ఏపీ ఎన్జీఓ సంఘం ఎన్టీఆర్ జిల్లా నూతన కార్యవర్గానికి ఏకగ్రీవంగా అయితే ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులు డి సత్యనారాయణ రెడ్డి, సహ అధ్యక్షులు వివి ప్రసాద్, కార్యదర్శి పి రమేష్. ఈ ఎన్నికల ప్రక్రియకు రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శిగా జగదీశ్వరరావు, ఎన్నికల అధికారిగా షరీఫ్, పర్యవేక్షకులుగా అయితే వ్యవహరించారు. ఎన్నికల అనంతరం నూతన కార్యవర్గాన్ని రాష్ట్ర నాయకులు అభినందించారు. ఈ కార్యక్రమంలో సంఘం సీనియర్ నాయకులు రంగారావు, జి శ్రీనివాసరావు, జి సురేష్లతో పాటు పలువురు జిల్లా నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు. నూతన కార్యవర్గం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అయితే రాష్ట్ర నాయకులు ఆకాంక్షించారు.